హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలైన విషయం తెలిసిందే. 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇవ్వాలని గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. సో చాలామందికి ఇది గుడ్ న్యూస్ అయితే, కొంతమందికి ఇది బ్యాడ్ న్యూస్. కాబట్టి ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. సో దానికి కారణం ఏంటి, కోర్టు ఏం చెప్పింది అనేది విషయాలు ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీరు దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒక లైక్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చిన్న చిన్న అప్డేట్స్ అయితే చేరుతాయి. అండ్ ప్రతి వీడియోని మీ దగ్గర వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కాకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఈడబ్ల్యూ కోటా కింద సీట్లను నిలిపివేత ఎందుకు అంటే, అలా మరి జనరల్ కోటాలో ఉండే 10%ని మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి ఇస్తే సో జనరల్ కోటా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కోటాలు ఇవ్వాలనుకుంటే 10% సీట్స్ పెంచిన సీట్లను ఇవ్వాలి అని కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. సో దానికి న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం 6 వారాలకు వాయిదా చేసింది. సో అప్పటి వరకు మనకు ఈడబ్ల్యూఎస్ కౌన్సిలింగ్ అయితే ఉండకపోవచ్చు. సో లేటెస్ట్ అప్డేట్స్ చేరుకోవడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.